బీసీల మహాధర్నకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీపీఎఫ్ అధ్యక్షులు కుమార్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీలైనటువంటి అనేక మంది అధిరత మహారథులు ఉన్నారు. ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రులు ఉన్నారు. తర్వాత శాసన మండలిలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు నేతగా మన మధుసూదనాచారి గారు ఉన్నారు. మరి మాజీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీలు అందరు ఉన్నారు. ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమంజలు. ముఖ్యంగా ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ జన సంఖ్య చూస్తూ ఉంటే తెలంగాణలో త్వరలో బీసీ రాజ్యం ఏర్పడబోతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మరి జనాలను సమీకరించినటువంటి మరి బీసీపీఎఫ్ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కృషి చేసినటువంటి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. మిత్రులారా, ఇప్పటి వరకు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. నేను కొన్ని విషయాలు మీకు వాళ్ళు మాట్లాడని చెప్తాను, వాళ్ళు మాట్లాడినవి కూడా కొంత చెప్పాల్సి వస్తుంది. 42% అనేటువంటిది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు ఇవాళ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఎట్లా ఉంది? వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఉంది. ఇవాళ ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం జనాభా దామాషా ప్రకారం లోకల్ బాడీస్ లో 18% ఉంది రిజర్వేషన్, లేదా విద్యా ఉద్యోగాలలో 15% ఉంది. అదేవిధంగా ఉద్యోగాలలో ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓసీలకు 10% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఉంది. మరి బీసీలు 60% ఉంటే వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఉంది? బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంది? 25% ఉంది. అది ముస్లింలను కలుపుకుంటే 29% అయింది. కేంద్రంలో 27. అంటే దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం ఉంటుంది, కానీ బీసీలకు మాత్రం ఉండదు. అందుకొరకే ఇవాళ బీసీలందరూ కూడా ఏకమై పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు 42% రిజర్వేషన్ వాళ్ళు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది కాబట్టి మనం అంటున్నాం, కానీ వాస్తవానికి మన జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%. కాబట్టి 61% రిజర్వేషన్ మనకు రావాలి మన జనాభా, మన వాటా ప్రకారం. కానీ వాళ్ళు 42% అన్నారు కాబట్టి ఆ అన్నదన్న ఇవ్వండి బాబు అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీల జనాభా 61 నుంచి 56% తీసుకొచ్చారు, 56.36 అంటుంది. కానీ మనం జనాభా సరే ఎంతుంది పక్కన పెడదాం. ఇవాళ మీరు అన్నటువంటి 42% మీరే ఇస్తామన్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినారు, తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం ద్వారా రాష్ట్రపతికి పంపించి ఇక్కడ వచ్చేసి మళ్ళీ అది అక్కడ బిల్లు పెండింగ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము ఆర్డినెన్స్ అన్నారు. ఇవాళ కొత్తగా ఏమైనా ఉంది ఆర్డినెన్స్ లో? గతంలో కూడా 2018లో మీకు చెప్తాను, 2018లో అంతకుముందు మన రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. కానీ 2018లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 34% రిజర్వేషన్ సెక్షన్ 9, 17 ఇంకా 4 సెక్షన్లలో కలిపి పెడితే జీవో 396 ఇస్తే ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే మన రాష్ట్రంలో 34% బీసీలకు ఇస్తే ఎస్సీలు 18, ఎస్టీలు 10 అనుకుంటే మొత్తం కలిపి అది 62% అవుతుందనే ఉద్దేశంతో కొట్టేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే కూడా మళ్ళీ విత్డ్రా చేశారు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆర్డినెన్స్ 2 ఇచ్చి ఆర్డినెన్స్ 2 ద్వారా 23% రిజర్వేషన్తో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు అప్పుడు ఆ సెక్షన్ 285A అనేది ఏదైతే ఏర్చిందో అది తీసేసి మీరు ఎన్నికలు మళ్ళీ పోదాం అనుకుంటున్నారు. ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ కొట్టివేసే ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఇట్లా మభ్య పెట్టకండి. మీరు ఏదైతే బిల్లు మీరు కేంద్రానికి పంపారో దాన్ని పాస్ చేయించండి. అందుకు అనుకూలంగా మీరు ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నాం. అదే మన సిద్ధాంతం, అదే మన పోరాటం. ఇది ఒకటి కాంగ్రెస్ మీద మేము అడిగేటువంటి అంశం, ముఖ్యమంత్రిని కోరే అంశం. రెండో అంశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం డైరెక్ట్ గా మనము అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీ దగ్గరకు వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ మీరు 3 నెలల నుంచి ఒక డజన్ క్యాబినెట్ మీటింగ్స్ చేయాలి కేంద్రంలో. ఎందుకు మా బీసీ బిల్లు గురించి మీరు మాట్లాడతారు? మీరు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజులలో ఇచ్చేసింది ఈ దేశంలో.
ఎవరు అడిగిందని ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పేసి దేశంలో ఎవరన్నా ఓసీ ధర్నాలు చేసిందా, రాస్తారోకలు చేసిందా, ఆమరణ నిరాహార దీక్ష చేసిందా, లాఠీ దెబ్బలు తిన్నారా? ఎవరు అడగకన్నా మొదలే. బీజేపీ వాళ్ళు ఎప్పుడో 2015లో ఒక మేజర్ సిన్హా కమిటీ రిపోర్ట్ ఉంటారు 2010లో ఇస్తే 10 రిపోర్టును 19లో దుమ్ము దులిపి జనవరి 7వ తారీఖు రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, జనవరి 8 లోక్సభ, జనవరి 9 రాజ్యసభ, జనవరి 12 రాష్ట్రపతి, జనవరి 12 గజెట్, జనవరి 14 రోజు భారతదేశం మొత్తం అమలు. ఎవరు అడిగిందండి? మరి అట్లాంటప్పుడు అంత ప్రేమ ఉంది మీకు ఓసీల మీద, మరి బీసీలో బిల్లు వచ్చి 3 నెలల ఎందుకు దాని మీద చర్య తీసుకుంటారని అడుగుతున్నాం మేము. అందుకే మిత్రులారా మేము కోరేది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ సాకారం కావాలంటే మొట్టమొదట మనం ఇప్పుడు చేయాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షాన్ని తీసుకుపోమని ఒత్తిడి చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పైన కూడా మనం ఒత్తిడి పెట్టాలి, లేకుంటే రాదు. మనం ఇక్కడే అనుకుంటున్నాం, చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు ఎట్లాగైతే లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు 21 నుంచి జరుగుతున్నాయి, ఈ సమావేశాల్లో మనం రాహుల్ గాంధీని ఇంకా ఇతర ప్రజలందరినీ కలుద్దాం. మేము కూడా ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాలని నిర్ణయించుకున్నాం, బీజేపీ మీద ప్రెషర్ పెట్టడానికి. మీ అందరినీ కూడా పిలుస్తాం, వచ్చే వాళ్ళు రండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఈ 42% రిజర్వేషన్తో పార్లమెంట్ సమావేశాలు స్తంభింపబడాలి. ఖచ్చితంగా దేశంలో మనం 42% సాధించుకోవాలి. అట్లాగే మేము కోరేది ఏంటంటే ఇవాళ మేము ఏ పార్టీకి చెందినవడం కాము, మేము న్యూట్రల్గా ఉంటాం. అందుకే అటు కాంగ్రెస్ను విమర్శిస్తున్నాం పని జరగనందుకు, అదేవిధంగా బీజేపీని అంటున్నాం, బీఆర్ఎస్ కూడా మేము చెప్తున్నాం. అయ్యా మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో 61% జనాభా ఉన్నవాళ్ళు. మీరు వాళ్ళని విస్మరిస్తే మిమ్మల్ని వాళ్ళు విస్మరిస్తారు. గతంలో కూడా మీరు పంచాయతీ ఎన్నికలలో 34 నుంచి 23 తీసుకొచ్చినారు. ఆ రోజు జిహెచ్ఎంసీలో 41% బీసీలకు ఇవ్వాల్సిన మనకు అవకాశం ఉంది, కానీ 33కే ఇచ్చి మీరు ఎలక్షన్ జరిపింది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బీసీ లేదు మర్చిపోతారు, వీళ్ళతో ఏం కాదు అనుకోవద్దు. నేను ఇవాళ ఇక్కడ ఉండి కూడా మీకు అదే సమాధానం చెప్తూ ఉన్నాను. మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పి మేము కోరుతున్నాం. కులగణంలో కూడా మీరు పార్టిసిపేట్ కాలే, అగ్రనాయకులు ఎందుకు పార్టిసిపేట్ కాలంటే బీసీ కులగణన అంటే మీకు ఇష్టం లేదా? అది మా ప్రశ్న. అందుకని మేము అడిగేది ఏంటంటే అగ్రనాయకులు కూడా బీఆర్ఎస్లో మీరు ఒక బీసీ పాలసీ తీసుకురండి. మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. మీ పాలనలో కూడా 2014 నుంచి 24 వరకు బీసీ కార్పొరేషన్లకు 6,300 కోట్లు కేటాయించి 310 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 19 నెలలు అయింది, లాస్ట్ ఇయర్ 703 కోట్లు బీసీ కార్పొరేషన్కి ఇస్తే రిలీజ్ చేసింది గుండు 0. మరి బీసీలు ఎవరు అడుగుతలేరు కదా, ఎందుకు ఎవరు ఇస్తాడు? కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వాలను నిలదీయాలి. ఇవాళ బీసీ గవర్నమెంట్లు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడులో బీసీలు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఇవాళ బీసీలు కోటీశ్వర్లు, లక్షాధికారులు చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా న్యాయబద్ధంగా ఉన్నారు. ఇవాళ మన అసెంబ్లీలో తీస్తే 119 బీసీలు ఎంతమంది? 19 మంది. మీకు చిన్న లెక్క చెప్తా. మన వాట మాట్లాడుతున్నాం, కానీ మన వాటా ఏందో మీరు చూడండి. 1952 నుంచి 2023 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 16 అసెంబ్లీ ఎన్నికల్లో 1952లో 102 అసెంబ్లీ స్థానాలు ఉండే 119కి వచ్చినాయి. మొత్తం కూడితే 16 ఎన్నికలలో 1741 మంది అసెంబ్లీ స్థానాలు ఫిలప్ అయినాయి. ఈ 1741లో బీసీల స్థానం ఎంత, ఎస్సీ ఎస్టీలు ఎంత, ఓసీలు ఎంత? ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం ఉంది, నేను దాని గురించి మాట్లాడాను. కానీ జనాభా లెక్క ప్రకారం నేను తీసిన ఒకటి, మొన్ననే ఒకటి సూర్య ఆర్టికల్ వచ్చింది, కుర్చీలు బీసీలవి, కబ్జాలు ఓసీలవి అని. కుర్చీలేమో మనవి, కబ్జాలు ఓసీలేవి. మీరు చూడండి, రెడ్డి కమ్యూనిటీ అందరు లెక్కలు చెప్తాయి ఏమనుకోవచ్చు దయచేసి. ఓన్లీ ఉన్నా కానీ మీరు తెలుసుకోండి. రెడ్డిలు 4%. 2014 కుటుంబ సర్వే ప్రకారం వాళ్ళ జనాభా 14,70,000, 4.02 వాళ్ళ శాతం. వాళ్ళకు రావాల్సినటువంటి అసెంబ్లీ సీట్లు 71, వాళ్ళు గెలిచిన అసెంబ్లీ సీట్లు 578. ఇప్పటి వరకు రావాల్సింది ఎంత? 71. ఇప్పటి వరకు గెలిచినవి 578.
ఇక వెలుమకు వస్తే వీళ్ళ పాపులేషన్ 0.28 1,02,000. వీళ్ళు గెలిచింది 149 సీట్లు, వీళ్ళకి రావాల్సింది 5 సీట్లు. ఇది జరుగుతున్నటువంటి లెక్క. ఇవాళ మన బీసీలలో ముదిరాజులు ఉన్నారు, 24 లక్షల పైబడి జనాభా వాళ్ళది. అందులో వాళ్ళకి రావాల్సిన సీట్లు 116 అయితే వాళ్ళు గెలిచింది 26. ఇవాళ కూడా అసెంబ్లీలో ఒకరున్నారు. ఇక పోతే మనకు వడ్డర సోదరులు ఉన్నారు, రజకులు ఉన్నారు. వీళ్ళకి 18 సీట్లు రావాలి, ఒక్క సీట్ రాలే గుండు. అట్లా అన్ని కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. మన బీసీలకు వచ్చింది 277, మొత్తం ఒక 16 అసెంబ్లీలలో కలిపి. ఈ 277లో ఒక్క కమ్యూనిటీ 4% ఉన్న కమ్యూనిటీ 578 సీట్లు తెచ్చుకుంటే, మరి 134 కులాలు 61% జనాభా ఉన్నటువంటి బీసీలు తెచ్చుకుంది 277. ఒక్క కులంతో కూడా ఈక్వల్గా మనం. అది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం, ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఊరికి వచ్చి మీటింగ్లో బాగా అటెండ్ అవ్వడం. మనం రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలకే ఓటేసుకోవాలి. ఇంతకుముందు మన జస్టిస్ ఈశ్వరరావు గారు చెప్పారు, మన ఓటు మనం వేసుకున్న రోజు 100% మన రాజ్యాధికారం మనకు వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు మనం అర్థిస్తే మనకు రాజ్యాధికారం ఇవ్వరు. నాకు ఎప్పుడు కూడా కాంశీరామ్ గారి డైలాగే గుర్తుకొస్తుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం గేట్ దగ్గర నిలబడ్డాం, తలుపులు తీయండి మనకు సామాజిక న్యాయం ఇవ్వండి అని. కానీ ఆ తలుపులు తెరుస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలుపులు బద్దలు పెట్టుకొని లోపలి బొమ్మన్నారు. అదే పని మనం చేయాలి. ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం బీసీలకి ఓటేసుకోవాలి, బీసీల రాజ్యాధికారం రావాలి. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు న్యాయం చేయాలి. గత 77 సంవత్సరాలుగా బీసీలు అన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ రావడానికి 47 సంవత్సరాలు పట్టింది. అంటే 1993లో అమలైంది. రాష్ట్రంలో 73లో అమలైంది. అంటే 26 సంవత్సరాలు పట్టింది. మరి సంవత్సరంలో ఈ పీరియడ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి బీసీలు అందుకోలేక ఇవాళ బీసీలు ప్రభుత్వాలు వదిలేటువంటి ఎంగిల్ మిత్రుల మీద బతికేటువంటి పరిస్థితి. పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవాళ హైదరాబాద్ నగరం మనది కాదు. మనం అనుకుంటున్నాం, నేను లెక్క తీసిన హైదరాబాద్ నగరంలో ఎవడ వాట అయిందని. హైదరాబాద్ నగరం మొత్తం కూడా అగ్రవర్ణాలు. ఎందులో మీరు లేదు, ఏ ఫార్మా ఇండస్ట్రీలో లేవు, ఏ ఫిలిం ఇండస్ట్రీలో లేవు, మీరు ఇంకా ఏ మీడియాలో లేవు, ఏ ఇండస్ట్రీ కూడా. దాదాపు ఒక 40 రంగాలను నేను లెక్కలు తీసి తయారు చేసి పెట్టిన బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం షార్ట్లీ. దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడ లేదు. కేవలం మనం వాళ్ళకు సేవకులుగా మాత్రమే మిగిలిపోయినాం. కాబట్టి ఇదంతా మారాలంటే రాజ్యాధికారం మన చేతిలోకి రావాలి. రాజ్యాధికారం రావాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. అందుకొరకే మీరు ఇట్లాంటి మహాసభల్లో అటెండ్ కావాలి, తెలుసుకోవాలి, బీసీలను ఖచ్చితంగా గెలిపించాలి. ఒకవేళ 42% రిజర్వేషన్ రాలేదనుకో, రాష్ట్రంలో మనం ఒక విప్లవం సృష్టించాలి. మనం ఏదో ఊరికే వినేసి వెళ్ళిపోతే లాభం లేదు. పోరాటం చేయండి, ఏది కూడా సాధ్యం కాదు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. తమిళనాడులో 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 15(4)లో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేదు. హైకోర్టు కొట్టేసింది చంపాదురై కేసు. హైకోర్టు కొట్టేస్తే తమిళనాడు బంధించాడు పెరియర్ గారు. తమిళనాడు బంధిస్తే తమిళనాడులో ఈగ కూడా కదలేదు. 1950 ఆగస్టు 4 ఇమీడియట్ గా జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారిని పిలిచి, అయ్యా మనం తమిళనాడు కట్టుకోవాలంటే మనకు కష్టమవుతుంది, ఏం చేద్దామంటే రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు 15(4) పెట్టి విద్యారంగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది. అట్లాంటి స్పిరిట్ మనకు వస్తే తప్ప మనకు రాజ్యాధికారం చేతిలోకి రాదు. ఇవాళ మనం దున్నపోతు గడ్డి పెడుతున్నాం, ఆవుకు పాలు విండాలని ట్రై చేస్తున్నాం, రాదు మనకు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదలు ఉన్న బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే బీసీలకు మనం వ్యతిరేకంగా ఓటేసి మనం బయటకు వచ్చి గొప్ప పని చేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటున్నాం. మీకు బీసీలు ఉన్నారు కాబట్టి ఇవాళ మండల కమిషన్ వచ్చింది, కేంద్రంలో 27% రిజర్వేషన్ వచ్చింది, లేకుండా వచ్చేది కాదు. ఆ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. మరి ఇప్పుడు చాలా టైం అయింది అనుకుంటున్నాను. ఓకే, సో మరి ఈ కార్యక్రమంలో నాతో సహా పాల్గొన్నారు మా బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మా ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వచ్చినటువంటి మా వేణు గారు, కేవి గౌడ్ గారు, హనుమంత్ నాయుడు గారు, తర్వాత ఇంకా గౌడ్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వారందరికీ కూడా నా తరఫున మన ఫ్యూచర్ ఏంటి, మనం ఏం చేయాలి అనే అంశం మీద నేను చెప్తూ ఉన్నాను. మేము ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఢిల్లీలో
తొందరలోనే మేము ఒక ధర్నా నిర్వహించబోతున్నాం. బీజేపీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి ఇప్పుడు మనకి, ఎందుకంటే బీజేపీ పార్లమెంట్లో పాస్ చేయించాలి. వాళ్ళు పాస్ చేయించమంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అయ్యే బాబు ఇలా కొత్తగా లేరు మేము చెప్పేది. మండలి కమిషన్ 52% రిజర్వేషన్ బీసీలు అన్నారు. ఆ 52% బీసీలలో 8.4% ముస్లిమ్స్. చాలా మందికి తెలియదు. ఇవాళ అన్ని రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ కోటాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా బీసీఏలో మేకర్ కులం ఉంది, బీసీబీలో దూదేకుల, పింజారి, నూర్కాష వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కొత్త పదాలు మీరు చెప్పకండి. ఇంతకుముందు కూడా కులగణన చేయమంటే మేము చెయ్యము, అది అసాధ్యం అన్నారు. మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నారు. దయచేసి మీకు ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోండి. ముస్లింలకు ఇవ్వద్దు అనేది 2010 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఈ కేటగిరీలో పెట్టి 4% రిజర్వేషన్ ఇస్తే అసెంబ్లీ కొట్టేసింది. ఇక్కడ మన హైకోర్టు కొట్టేసింది. ఆ కొట్టేసిన జడ్జిలలో మన ఈశ్వరయ్య గారు కూడా ఒకరు. 5 జడ్జిల బెంచ్ ఉండేది. 5 బెంచ్లలో 3 జడ్జిలు కలిపి ముస్లింలకు చెల్లదని చెప్పింది. సార్ కూడా అందులో ఉన్నాడు. వాస్తవం కాదా అడగండి సార్లు కూడా. సో మరి ఇక్కడ అందరూ నిష్ణాతులు ఉన్నారు. సారు, నేను, కృష్ణమోహన్ గారు, మేమందరం కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా ఏం ఉపయోగం లేదు. మళ్ళీ ఒకసారి బీసీలకు మీరు అన్యాయం చేయబోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు మీరు దేశవ్యాప్త ఉద్యమం తీసుకోండి. 9th షెడ్యూల్లో పెట్టించండి. అందుకు మీరు బీజేపీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టండి అని చెప్తూ ఉన్నాం. దయచేసి అటువైపు మనం వెళ్దాం. సో మరి మీ అందరికి కోరేది ఏంటంటే రాబోయే కాలంలో మీరు 42% రాకపోతే మరిగా చాలా మనం రాష్ట్రంలో ప్రభుత్వం మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేయాలని నేను చెప్తూ ఉన్నా. ఇదే ఉద్యమాన్ని మీరు గ్రామానికి తీసుకెళ్ళండి, మండలాలకు తీసుకెళ్ళండి. 42% ఇచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ పెడదాం. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెడదాం. వాళ్ళిద్దరు ఏకమైతేనే మనకి సాధ్యమైంది. అప్పుడే మనం సాధించుకుంటాం. కాబట్టి మనం అందరి మీద ప్రెషర్ పెడదామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై బీసీ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా గారులను గుర్రాలను ఒక దగ్గర కట్టేయకుండా గుర్రాలను ఒక దగ్గర కట్టేయండి.